ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మా రక్షక, వాక్యము ధ్యానిస్తూ ఉండగా ఈ రాత్రికాల సమయంలో మీరే మా అందరితో మాట్లాడమని, వినగల చెవి, గ్రహించగల మనస్సు, అనుసరించి నడుచుకోగలిగిన జీవితం మాలో ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించమని ప్రభువు ప్రియరక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. అపోస్తల కార్యము 19వ అధ్యాయం అంతా కూడా ఆది అపోస్తలుల యొక్క సేవ, పరిచర్య, చరిత్ర మనకి కనపడతా ఉంటది. అంటే యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఆయన 12 మంది శిష్యులు మరి ఏ రీతిగా సువార్తను ప్రకటించారు, ఏ రీతిగా రకరకాల గ్రామాలకు వెళ్ళారు, రకరకాల చోట్ల సంఘాలు ఏ రీతిగా స్థాపించబడ్డాయి. మరి ఆదికాల సంఘానికి మూల పితామహుడుగా పిలువబడ్డ వ్యవస్థాపకుడైన పౌలు అపోస్తలుడుగా ఎలా మారాడు, సౌలుగా ఆయన జీవితం ఏంటి, పౌలుగా ఎలా మారాడు, ఏ రీతిగా ఆదికాల సంఘాన్ని కట్టాడు అనేది మరి అపోస్తుల కార్యం అంతా కూడా సంఘ చరిత్ర, ఆదికాల సంఘ చరిత్రను తెలియజేస్తుంది. ఈ 19వ వచనంలో ప్రాముఖ్యంగా మనం ఒక విషయాన్ని గ్రహించేది ఏంటంటే, అపోస్తులైన పౌలు గారు ఎఫెసు అనే నగరానికి వచ్చి ఏ రీతిగా సువార్త ప్రకటించాడు, ఎలా సేవ చేశాడు, అక్కడ సంఘం ఎలా స్థాపించబడ్డది, ఆ సంఘం యొక్క సాక్ష్యం ఏంటి అనేది ఈ 19వ అధ్యాయం అంతా కూడా మనకు బోధిస్తూ ఉన్నది. మరి ఈ రీతిగా సువార్త ప్రకటిస్తూ పౌలు గారు ఎక్కడికి వచ్చారట? ఎఫెసు అనే నగరానికి వచ్చారు. ఎఫెసు చాలా ప్రసిద్ధి చెందిన నగరం, ఆ రోజుల్లోనే చాలా ప్రసిద్ధి చెందిన నగరం. నగరం అంటే ఏంటండి? ఊరా? పల్లెటూరు కాదు, ఒక ఊరు కాదు, ఓ మండలం కాదు, ఓ జిల్లా కాదు, ఒక పట్టణము కాదు. ఈ పట్టణాల కంటే పెద్దదాన్ని నగరం. అంటే హైదరాబాద్ లాంటి ఒక నగరం, అలాంటి నగరం, అంత పెద్ద నగరానికి ఎఫెసు అనే ఆ నగరాల్లో క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడానికి పౌలు గారు వచ్చారు. పౌలు యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తా ఉంటే ఆడో 12 మంది పురుషులు ఉన్నారు, కొద్దిమంది ఆసక్తి కలిగిన వాళ్ళు, మంచి యవనస్తులు ఆ ఊర్లో కొద్దిమంది ఉన్నారు. అయితే వాళ్ళకున్న సమస్య ఏంటంటే, చూడండి 2వ వచనంలో, 2వ వచనాన్ని చదవండి, 19వ అధ్యాయం 2వ వచనం. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పింది. ఒక్కొక్కసారి యేసు ప్రభు ఎరిగే ఉంటాం, రక్షణలోనే ఉంటాం, ఎక్కడో బాప్తిస్మం తీసుకుంటాం, బతుకు తెరువు కోసం మళ్ళీ ఏదో ఒక ఊరికి వచ్చి బతుకుతాం. ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి అదే. చుట్టుపక్కల గ్రామాల్లో నుంచి చాలా మంది పోయి హైదరాబాద్ లో బతుకుతా ఉంటారు. హైదరాబాద్ లో ఏదో ఒక చర్చికి పోయేటోళ్ళు అసలు ఎవరు కూడా ఆ చర్చికి వాళ్ళకి ఏమాత్రం కూడా సంబంధం ఉండదు. ఆ చర్చయ్య గారు ఎన్నడూ వాళ్ళకు సువార్త చెప్పిన వాడు కాదు, వాళ్ళకు బాప్తిస్మం ఇచ్చిన వాడు కాదు. రేపు వాళ్ళ అమ్మ నాయనో లేకపోతే వాళ్ళ మరి గ్రామంలో ఎవరైనా చనిపోతే హైదరాబాద్ అయ్య గారు వచ్చి ఇక్కడ ఏది చేసేది కాదు. మాట ఉద్యోగాన్ని బట్టి అక్కడికి వెళ్ళారు కాబట్టి, ఆడ ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి మరి అందుబాటులో ఏదో ఒక చర్చ్ అని అట్లా పాల్గొంటున్నారే కానీ, మనము ఎక్కడ పుట్టామో మనకు ఒక ఇల్లు ఉంటుంది, అలాగే మనకు ఒక ఆత్మీయ తండ్రి ఉంటాడు, అలాగే మనకు ఒక ఆత్మీయ సహవాసం అనేది ఉంటుంది, ఒక గుర్తింపు. ఐ బిలాంగ్స్ టు సో అండ్ సో చర్చ్, హీ ఈజ్ మై పాస్టర్, అట్లా గుర్తింపు ఉండాలి. ఏడబడితే ఆడ కాదు. వర్షం వచ్చిందని ఎవరి ఇంట్లోనో కాస్త సూరు కింద ఓ 10 నిమిషాలు తల దార్చుకుంటాం, అంత మాత్రం నా ఇల్లు మంది కాదు, ఆ ఇంటోళ్ళు మనోళ్ళు కాదు. మీ పిల్లలకి వర్తమానం చెప్పాలి, అరే మనకు ఒక సంఘం ఉన్నది, రేపు మంచి చెడు అన్నిటికీ కూడా పిల్లలారా మీరు నెలకొకసారి మా దగ్గర రావాలి, అమ్మా నాయనని చూడడానికి మీరు పల్లెటూరికి రావాలి, నెలకొకసారి మన సంఘంలో మీరు పాల్గొనాలి. ఏదో టెంపరీగా మీరు బతుకు తెరువు కోసం ఉద్యోగానికి పోయినప్పుడు దగ్గరలో ఉన్న చర్చికి టెంపరీగా పోతే పోయారేమో కానీ, బట్ వి బిలాంగ్స్ టు ద క్రాస్ ఫెలోషిప్. మనకు శిలువ సహవాసం అనే ఒక సంఘం ఉన్నది, మనకు ఒక చర్చ్ ఉన్నది, మనకు ఒక దైవజనుడు ఉన్నాడు. వి బిలాంగ్స్ టు దిస్.
మనకు కేర్ ఆఫ్ అడ్రస్. రేపు పరలోకానికి పోయినప్పుడు నువ్వు ఏ నుండి వచ్చావంటే ఏం చెప్తావు? అడ్రస్ రాంపూర్ అని చెప్తావు. అరే రాంపూర్ కాదురా నాయన, నీది ఏ ఊరు అని నేను అడగట్లేదు. యూ బిలాంగ్స్ టు విచ్ చర్చ్? దేవదూత అడుగుతాడు, కేర్ ఆఫ్ అడ్రస్ అడుగుతాడు. నీ ఆధార్ కార్డులో నీ పేరు ఒక్కటి ఉంటే చెల్లుతా? నీ పేరుతో పాటు నీ తండ్రి పేరు లేదా? నీ ఇంటి నెంబర్ లేదా? నీ కాలనీ పేరు లేదా? నీ ఊరి పేరు లేదా? నీ మండలం లేదా? నీ జిల్లా లేదా? నీ పిన్ కోడ్ లేదా? ఆఫ్టర్ భూమి మీద బతికే 70-80 ఏళ్లకు నువ్వు వాడే ఆధార్ కార్డుకి ఇన్ని వివరాలు ఉన్నప్పుడు, పరలోకంలో జీవ గ్రంథమందు నీ పేరు రాయబడి ఉన్నప్పుడు నీ వివరాలు టాలీ చేసుకుంటాడా లేదా? నువ్వు ఎవరు? నీ ఆత్మీయ తండ్రి ఎవరు? నీకు బాప్తిస్మం ఇచ్చినది ఎవరు? క్రమముగా ఆదివారం ఏ సంఘానికి నువ్వు వెళ్తున్నావు? ఎక్కడ రొట్టె విరుస్తున్నావు? ఎక్కడ ద్రాక్ష రసంతో నువ్వు పాల్గొంటున్నావు? యు బిలాంగ్స్ టు మీ ఆర్ నాట్? నీవు నా వాడవా కాదా? ఏ లేదయ్యా, ఆయన బాప్తిస్మం ఇచ్చిండు, ఈ చర్చికి పోయినా ఇగో గీడపోతే బల్లారాధన ఇచ్చిండ్రు. ఏంటది? దిక్కులేని భక్తి. అదేం భక్తి అండి? దిక్కులేని భక్తేగా. దిక్కులేని వాడు అడ్రస్ చెప్పినట్టే చెప్పావు ఇప్పుడు. అది కాదు, ఒక దిక్కు, ఒక మొల, ఒక అడ్రస్ మనకు ఉండాలి. రేపు పరలోకంలో దేవదూత అడుగుతాడు నిన్ను, జీవ గ్రంథమందు వచ్చిన వాడు సరైన వాడా, ఎవరైనా అబద్ధికుడు వచ్చాడా అని చూస్తాడు. ఒకే పేరుతో 100 మంది ఉంటారండి, ఉండరా? యోహాన్ అనే పేరు బైబిల్లో ఉంది కదా అని అందరూ యోహానే పెట్టుకుంటారు. ఊరికో 4 యోహాన్లు ఉంటారు, ఉండరండి? ఏ యోహాను? శిలువ సహవాసమునకు చెందిన యోహాను. ఆహా, ఈ యోహాను మాకు తెలుసు, జీవ గ్రంథమందు పేరుంది. హల్లెలూయా, లార్డ్ లెఫ్టెనెంట్ అంటారు. ఆమేన్. యేసుకే మహిమ కలుగును గాక. ఇది భక్తికి ఉండే అడ్రస్. ఇట్లాంటి అడ్రస్ ఉండాలి. ఇలాంటి అడ్రస్ లేని ఒక 12 మంది ఎఫెసు నగరంలో బాప్తిస్మం అయితే ఒక ఆయన ఇచ్చాడు. ఎవరైనా? అరణ్యములో కేక వేయుచున్న బాప్తిస్మం ఇచ్చు యోహాను బాప్తిస్మం ఇచ్చాడు. చాలా మంచి పని చేశాడు. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను మీ పాపముల నిమిత్తం మారు మనసు పొంది ఇప్పుడే రక్షణ పొందండి అని అరణ్యంలో కేకలు వేయించుండగా అనేకులు పోయారు, బాప్తిస్మం తీసుకున్నారు. అంతవరకు పర్ఫెక్ట్ గా జరిగింది. అదే బాప్తిస్మం ఇచ్చు యోహాను యేసుక్రీస్తు ప్రభువును చూపించి లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల ఇతడే అని పరిచయం చేశాడు. ఆమేన్. చేశాడా లేదా? నన్ను కాదు వెంబడించాల్సి. ఎవరిని వెంబడించాలి? లోక పాపమును మోసుకొని పోతున్నా దేవుని గొర్రె పిల్లకు ఆ యేసుని వెంబడించండి అంటే గబా గబా యోహాను, ఆంద్రేయ గబా గబా యేసేదేరు పోయారు. అయ్యా అయ్యా, మేము నువ్వు వస్తాం, మేము నిన్ను వెంబడిస్తా. అలా 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 అనేకులు యేసు ప్రభువును వెంబడించిరి. ఆమేన్. బాప్తిస్మం యోహానే ఇచ్చాడు కదా అని యోహాను కాడ కూర్చోలే కదండి. యోహాను చూపిన దేవుణ్ణి వాళ్ళు అనుసరించారు. యోహాను చూపించిన రక్షణని వాళ్ళు అనుసరించారు. ఏ గొర్రె పిల్లనైతే వెంబడించమన్నాడో ఆ గొర్రె పిల్లను వారు వెంబడించారు. ఈ 12 మంది వెంబడించలేకపోయారు. బాప్తిస్మం అయితే తీసుకున్నారు, రక్షణ అయితే పొందారు, కానీ మిగతాది ఏం చేయాలో తెలియదు వాళ్ళకు. ఏదో బతుకు తెరువు కోసం ఎఫెసీ పెద్ద నగరం కదా, ఆడికి వచ్చారు. అరే యేసు ప్రభువుని గురించి ఎవరో సువార్త చెప్తానరా, పౌలు అట ఈడ. ఈ 12 మంది ఆడ నిలబడ్డారు. పౌలు గురించి సువార్త, పౌలు యేసు ప్రభు గురించి సువార్త చెప్తా ఉంటే ఆసక్తిగా వింటా ఉన్నారు. అవునయ్యా, అవునవును, మేము కూడా విన్నాం, మా పాపాల కోసం ఆయన బలయ్యాడు, సిలువేయబడ్డాడు, విన్నాం. అంతవరకు అయితే తెలుసు, విన్నారు, బానే ఉంది. మరి మీరు పరిశుద్ధాత్మను పొందారా అని అడిగాడు పౌలు గారు. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? మిత్రులు పరిశుద్ధాత్మ అదే అంటే బాప్తిస్మం అయితే పొందారు, కానీ నెక్స్ట్ లెవెల్కి పోలే. ఉంటది కదండి, నెక్స్ట్ లెవెల్ అనేది ఒకటి ఉంటది. కానీ బాప్తిస్మం పొందగానే కాదు కదా. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షణ పొందును. రక్షణ పొందితే అయిపోయిందా? అయిపోయింది. అది బిగినింగ్. రక్షణ అనేది ఒక విశ్వాసి జీవితానికి పునాది మాత్రమే. ఇట్స్ ఎ బిగినింగ్. రక్షణ అనేది అనుదిన ప్రాసెస్. ఒకసారి పొందితే అయిపోయేది కాదు. రోజు స్నానం చేసి మనల్ని మనం శుభ్రపరచుకున్నట్టే రోజు మన రక్షణను మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి, భద్రం చేసుకోవాలి. లోకములో ఉన్న పాపము, లోకములో ఉన్న మలినము మనల్ని ఏం చేస్తుందండి? పాడు చేస్తుంది.
అలాగే పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించాలి అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అరే మాకు తెలియదండి పరిశుద్ధాత్ముడు ఒకడు ఉన్నాడు. ఎందుకు తెలియదు? వాళ్ళకు పాపం ఒక సంఘం లేదు, వాళ్ళకు నడిపించే నాయకుడు లేడు, వారికి బోధించే బోధకుడు లేడు. బాప్తిస్మం అయితే పొందారు కానీ ఇక రక్షణలో ముందుకు కొనసాగలేకపోయారు. పాపం అది అక్కడ ఉన్న ప్రాబ్లం. అది ఏదో జీవనోపాధి కోసం ఎఫెసీ నగరానికి వచ్చారు, ఆడ జీవనోపాధి కోసం బతుకు తెరువు చూసుకుంటున్నారు కానీ అరే ఇట్లా మాకు తెలియలేదండి. నెక్స్ట్ అందుకే మీరు అపోస్తలుల యొక్క బోధయందు స్థిరులై ఉండండి అని దేవుని వాక్యం అంటుంది. ఆమేన్. ఏంటి ప్రాసెస్? అపోస్తలుల బోధ. ముందు మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, బాప్తిస్మం పొందాలి. 40 రోజులు బాప్తిస్మం తర్వాత ఉపవాసం ఉండడం ద్వారా, యేసు ప్రభు బాప్తిస్మం తర్వాత 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత ఏమయ్యాడు? సాతాను చేత శోధించబడి పరిశుద్ధాత్మ చేత నింపబడి అప్పుడు సువార్త మొదలు పెట్టాడు. హల్లెలూయా. అది పద్ధతి. బాప్తిస్మం తీసుకుని లటక్కు నురకలే ఊర్లలో పడి సువార్త చేయడానికి. బాప్తిస్మం తర్వాత కావలసిన నెక్స్ట్ కార్యం పరిశుద్ధాత్మను పొందుకోవడం. పరిశుద్ధాత్మను పొందుకున్నాం సరిపోయిందా? కాదు. నెక్స్ట్ కార్యం మన రక్షణ అనుదినం ఎప్పటికప్పుడు బలపరచుకోవడం. ఏ రీతిగా? ప్రభు బల్ల ద్వారా, రొట్టె విరుసుట ద్వారా కదా. ఆది అపోస్తలులు చేసిన 4 ప్రాముఖ్యమైన కార్యక్రమాలు. ఒకటి, వారు ఇంటింట కూడుట విసుగక వారు ఇంటింట కూడారు. మొదటిది అంటే సహవాసంగా కూడారు. రెండవది ప్రార్థనలు చేశారు. మూడవది రొట్టె విరిచారు. నాలుగవది ప్రార్థన చేసి మరి దేవుని యొక్క వాక్యమందు నిలకడగా ఉన్నారు. ఇది అపోస్తలుల యొక్క బోధ. దీన్ని ఫాలో కావాలా మనం. మనకు అనుకూలంగా మార్చుకోవద్దు, మళ్ళా తప్పు. బైబిల్ గాని బైబిల్లో ఉన్న వాటిని గాని మనకు అనుకూలంగా మార్చుకుంటే మనం శాపగ్రస్తులం అవుతాం. ఆడ రాయబడినట్టుగా మనము ఫాలో కావాలి. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇట్లా వ్యవసాయం చేయాలని ఒక పద్ధతి ఉంటుంది. అట్లా చేస్తేనే పంటకు వస్తుంది. వాడేది చెప్పేది పెద్ద అగ్రికల్చర్ ఆఫీసర్ అట, ఇక ఆయన చెప్పినట్టు నేను చేస్తానా, నాకు నచ్చినట్టు నేను చేసుకుంటా అంటాను. పంట కోతావా? ఇష్టానుసారంగా చేసే పంట రాదు. ఆత్మీయ పంటను కోయాలంటే కూడా వాక్యం ఎలా చెప్పిందో దాన్ని అనుసరించాలి. పాపం పరిశుద్ధాత్మ గురించి తెలవాలి. వెంటనే మరి పౌలు గారు వాళ్ళ మీద చేతులు ఉంచాడు, ప్రార్థన చేశాడు. హస్త నిక్షేపణం అర్థమైందండి. అంటే అభిషేకించబడ్డ దైవజనుడు ఒక విశ్వాసి నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేయగా అక్కడ అద్భుతం జరిగింది. ఏం జరిగిందని చెప్పండి? అప్పటికప్పుడే వారు పరిశుద్ధాత్మను పొందుకొని వారు ప్రవచింప మొదలు పెట్టారు. హల్లెలూయా. అప్పటిదాకా పరిశుద్ధాత్మ అంటే తెలియదు, ప్రవచనాలు ఏందో తెలియదు, ఆత్మ వరాలంటే ఏందో తెలియదు. ఎప్పుడైతే దైవజనుడు, అది దైవజనుడి యొక్క ప్రాముఖ్యత. దైవజనుడు లేకుండా మనం ఎంత సంఘంగా కూడుకున్నా ఏదో బండి నడుస్తుంది అంతే. ఎంత సహవాసంగా కూడుకున్నా ఏదో అట్లా పాటలు పాడుతున్నాం, కీర్తనలు చదువుకుంటున్నాం, వాక్యం చదువుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, పోతున్నాం. But there is no Holy Spirit anointing. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని మనం పొందుకోలేం. ఎందుకంటే ఒక అభిషేకించబడ్డ వాడు వారి మధ్యలో ఉంటేనే ఆ అభిషేకం మిగతా వారి మీదకి వస్తుంది. హల్లెలూయా. యేసుకే మహిమ కలుగును గాక. ఇది ప్రాసెస్. అందుకే ప్రతి సంఘాన్ని నడిపించడానికి ఒక అభిషేకించబడ్డ దైవజనుడు కావాలి. దట్ ఈస్ మస్ట్. ఏదో నా వాక్యం తెలిసిలేదండి నేను చెప్పుకుంటా కాదు. నువ్వు దైవజనుడివి కాదు. అభిషేకము లేదు. వాక్యం తెలిసిన ప్రతి ఒక్కడు దైవజనుడు కాదు. భక్తిగా జీవించిన ప్రతి ఒక్కడు దైవజనుడు కాదు కదండి. ప్రార్థన చేయగలిగిన ప్రతి ఒక్కడు దైవజనుడు కాదు. వాక్యం మరి ప్రకటించగలిగిన ప్రతి ఒక్కరూ దైవజనుడు కాదు. ఎవరు దైవజనులు? ఆల్రెడీ ఒక సేవకుడితో శిష్యత్వం చేయాలి. మా నాయన జీవితకాలం సాధు జబరాజు గారితో శిష్యత్వం చేసి మరి వారితో వీళ్ళందరూ శిష్యత్వం చేశారు. వ్యవసాయం వల్ల అయితే 12 సంవత్సరాలు నాయన వెనకే పడింది. మా నాయన వెళ్ళిపోతాడు లటక్కన బండి ఎక్కడో ఏ ఊరికి పోతే ఆ ఊరు. 12 సంవత్సరాల తర్వాత
బైబిల్ ట్రైనింగ్ ఇచ్చారు. ఆ బైబిల్ ట్రైనింగ్ చేసి పరీక్షలు రాసి మొదటిది శిష్యత్వం, అంటే అభిషేకించబడ్డ దైవజనుడితోటి మనం శిష్యత్వం చేయడం. యేసు ప్రభు శిష్యులు 3.5 సంవత్సరాలు కలిసి తిరిగారు కదండి. తర్వాత బైబిల్ ట్రైనింగ్, తర్వాత పరీక్షలు పాస్ అయినాక సర్టిఫికేట్, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ దైవచరుడు తల మీద తైలమును పోసి, సమూయేలు ఆనాడు సౌలును దావీదును అభిషేకించినట్టుగా ఈ దైవజనుడు వీళ్ళందరి మీద తైలం పోసి చెయ్యి పెట్టి హస్త నిక్షేపణము ద్వారా ఇది మొదలుకొని మీరు సంఘ కాపులుగా దేవుని పరిచర్య నిమిత్తం మిమ్మల్ని అభిషేకించుచున్నాను, హల్లెలూయా. అప్పుడు ప్రకటించడం మొదలు పెట్టారు. అప్పటిదాకా ఎక్కడ సేవ చేయలేదు. సువార్త చేశారు, గ్రామాల్లో సువార్త చేశారు, రోడ్ల మీద కేకలేశారు, కరపత్రాలు పంచారు. ఎమర్జెన్సీగా ఫలానా ఊర్లో మరి సేవకుడు లేడు అంటే టెంపరీగా పోయారు. టెంపరీగా మరి వారికి దేవుని వాక్యాన్ని చెప్పారు, పరిస్థితుల్ని ఆదుకున్నారే గాని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకము హస్త నిక్షేపణం పొందారో అప్పుడు ఏం చేయడం మొదలు పెట్టారు. అర్థమైందండి? ఒక పాస్టర్ కావాలంటే ఇన్ని అర్హతలు కావాలి. పాస్టర్ కావాలంటే పాటలు పాడవగానే కాదండి. పాస్టర్ కావాలి అంటే ముందు దైవజనుడితోటి వారు తిరగాలి. సేవలో ఉన్న లోతు పాతులు, కష్టాలు, కన్నీరు, దుఃఖము, వ్యాధి, బాధ అనుభవించడం రావాలి. వారిని నలగొట్టుకోవాలి. లోక సంబంధమైన అన్ని వదిలేసి యేసయ్యతో ఎందుకు తిరిగారండి? 3.5 సంవత్సరాలు శిష్యులు ఎందుకు తిరిగారు? దాంట్లో ఎవరికైనా ఇల్లు లేదా, వాకిల్ లేదా? ఒక్కొక్కరు ఒక ఐడెంటిటీ ఉంది, అవునా? పేతురు వల వేయటమే నేర్పరి, మత్తయి లెక్కలు రాయు సుంకరి, అవునా? మామూలుగా ఎవరి ఐడెంటిటీ వాళ్ళకున్నది, ఎవరి గొప్పతనం వాళ్ళకున్నది. అయితే వాళ్ళ గొప్పతనాలన్నిటినీ ఆనేపడేసాడు. ఆ వల అక్కడ విడిచాడు. మత్తయి ఆ పుస్తకాలు వదిలేశాడు. వీళ్ళన్నిటిని విడిచి ఎవరిని వెంబడించారు? యేసు ప్రభుని. శిష్యత్వం అన్నిటికంటే ముఖ్యమైనది శిష్యత్వం. శిష్యత్వంలో నలగొట్టబడతాం. మనం నలగొట్టబడతాం. నిద్రలు గాయడం మొదలైతే, ఉపవాసాలు మొదలైతే కదండి, ప్రయాణాలు, అలసట, రాత్రనక పగలనక మోకాళ్ళ అనుభవం, ప్రార్థన, గంటలు మోకాల్లో ఉండడం. బీపీలు ఉన్నాయని, షుగర్లు ఉన్నాయని, వయసు పెరిగిందని ఉపవాసాలు మానేయడము, లేదా ఆల్ నైట్లు బంద్ చేయడము. దైవజనుడు ఎట్లా పని చేస్తాడు? శిష్యత్వం చేసినామండి, ఎట్లా ఆల్ నైట్ బంద్ చేస్తాడు? ఎట్లా చేయగలం? అంత బాధ్యత లేకుండా ఎలా నిద్రించగలం? ఇంట్లో ఉపవాసం బాధ్యత లేకుండా ఎలా ఉపవాసాన్ని మానేయగలం? బాధ్యత లేకుండా ఎలా ఒక ఆదివారపు ఆరాధన మనం మానేయగలం? ఇవన్నీ శిష్యత్వంలో వచ్చి దీని తర్వాత మరి వాక్యం నిలవాలిగా. కొంత చదువుకున్నది సరిపోదు. ప్రకటించాలి అంటే బోధకుడు ఒక బైబిల్ ట్రైనింగ్ చేయాలి. దాంట్లో కొన్ని వాక్యాలు, ఖచ్చితమైన వాక్యాలు, సువార్తలో ఏ వాక్యం చెప్పాలి, పెళ్లిలో ఏ వాక్యం చెప్పాలి, సావులో ఏ వాక్యం చెప్పాలి, సమాధిలో ఏ వాక్యం చెప్పాలి, దినాలకి ఏ వాక్యం చెప్పాలి, ఉంటాయి కదా. దేనికి అన్ని చోట్ల ఒకటే కుదరదు కదా. ఇదంతా ట్రైనింగ్, బైబిల్ ట్రైనింగ్. మరి అసలు చదివిండా లేదా తెలవడానికి ఏం చేయాలి? పరీక్ష రాయాలిగా. పాస్ అయితేనే, మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ చేయాలా ట్రైనింగ్. ఇంకో ఛాయిస్ లేదు, ఫెయిల్ అయితే మళ్ళీ చేయాలా, పాస్ అవ్వాలా. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు హస్త నిక్షేపణము ద్వారా పౌలు గారు ఈ 12 మంది నెత్తి మీద ఏ రీతిగా చేపెట్టి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి రావాలని అభిషేకించాడో అట్లా అభిషేకించబడాలి. అప్పుడు దైవజనుడు అవుతాడు, అప్పుడు పాస్టర్ అవుతాడండి, అప్పుడు సేవకుడు అవుతాడు. అప్పటి వరకు సంఘ పెద్దే గాని సంఘ సేవకుడు కాలే. అది గొప్ప ప్రియులారా. సేవాశక్తి కలిగిన వారు, చర్చిని చూసుకునే వాళ్ళు అందరూ సంఘ పెద్దలే. ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసుకొని మరి సంఘం కోసం భద్రంగా, యవన బిడ్డలారా దేవుని కోసం మీరు నిలబడాలి. 12 మంది శిష్యులు నిలబడ్డారు. బాప్తిస్మం మాత్రమే తీసుకున్నారు కానీ అభిషేకం గురించి తెలియదు. వస్తేనే తెలుస్తుంది కదా, సంఘంతో కట్టబడితేనే తెలుస్తుంది కదా. ఆ రీతిగా మరి పరిశుద్ధాత్మను పొందుకున్నారు. 11వ వచనంలో ఉంటది కదా, మరి పౌలు విశేషమైన అద్భుతములు ఆ యొక్క గ్రామంలో చేసినట్టుగా రాయబడి ఉన్నది. ఆయన శరీరముకు తగిలిన చేతి గుడ్డలైనను, నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను,
ధైర్యములు కూడా వదిలిపోయిను. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. ఏం నేర్చుకున్నారు ప్రియులారా? ఒక సేవకుడు సంఘంలో ఉండడం ద్వారా, పౌలు గారు ఎఫెసీ నగరానికి రావడం ద్వారా ఆ సంఘంలో జరిగిన మొట్టమొదటి మేలు ఏంటంటే అక్కడ ఉన్నవారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. చెప్పండి, మొట్టమొదటి మేలు ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అద్భుతాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ లేకుంటే ఉపవాసం చేయలేదు. పరిశుద్ధాత్మ నడిపిస్తాడు మనల్ని. ఏం చేయాలో చెప్తాడు, ఏం చేయకూడదో చెప్తాడు, ఏది మంచిదో చెప్తాడు. ఆదివారం పార పట్టుకుంటే పరిశుద్ధాత్మ గద్దిస్తాడు. గుర్తున్నది నీకు? పారడమరై బైబిల్ తీసుకో, నడు చర్చికి. పరిశుద్ధాత్ముడు గద్దిస్తాడు. పరిశుద్ధాత్మ లేడనుకో, ఆదివారం నువ్వు ఇంకా ఆరాధన పని చేసి పొలంలో పని చేస్తున్నావు, దాని అర్థమేంటి? ఇంకా పరిశుద్ధాత్ముడు నీలోకి రాలేదని అర్థం. పరిశుద్ధాత్ముడు అంటే చేయగలవు అట్లా? గద్దించడా? శుక్రవారం రోజు ఉపవాసం, సంఘమంతా ఉపవాసం ఉంటుంది. సర్వ సమాజం 23 గ్రామాల్లో ఉన్న విశ్వాసులందరూ ఉపవాసం ఉంటారు. దాదాపు 500 మంది 600 మంది శివ సహవాసంలో ఉన్న వాళ్ళందరూ కూడా శుక్రవారం వచ్చిందంటే ఉపవాసం. మరి ఇంతమందికి ఉపవాసం అని తెలిసినప్పుడు పొద్దుగానే దంచి కొడుతున్నావు అంటే ఏమనాలని? పరిశుద్ధాత్మ ఉండనాలా లేడనాలా? పొందుకోలే. ఉపవాసం రోజు తొప్పినే నీకు పరిశుద్ధాత్మను పొందుకోలేదన్నా బుద్ధి జ్ఞానం ఇంకితం నీకు ఉండాలి. ఎలా తినగలవు? ఏ రీతిగా భోజనం చేయగలవు? భయం లేదా? సంఘమంతా ఆ రీతిగా విశ్వాసులు అంటున్నారే. ఒక సంఘ పెద్దవయ్యుండి ఇంతకాలం 20 ఏళ్ళు 30 ఏళ్ళు భక్తి చేసి ఇంకా ఉపవాస దినాల భోజనం చేస్తున్నావు అంటే ఎంత భయం లేకుండా. అందుకే పరిశుద్ధాత్మ యొక్క మాటలు వినాలి. పరిశుద్ధాత్ముడు ఉంటే స్వస్థతలు జరుగుతాయి. పౌలు గారి చేతి రుమాలు తగిలి బాగైతున్నారట. ఉక్కపోతుందని కర్షిపిట్ట దుడుచుకొని ఇక్కడ పెట్టుకున్నాడు పౌలు గారు. గబా గబా ప్రార్థన అయిపోయి వెళ్ళిపోయాడు. అరే పౌలు గారి కర్షిప్ రా మర్చిపోయిందట. పోరా 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 కార్లు అందించి పోరా అంటే అక్కడే కుంటోడు ఉన్నాడు. అందిద్దామని ఆ కర్షిప్ తీసి అరే పోరా పిల్లగా అయ్యగారికి పో అని కుంటోడు ఇట్ట పట్టుకుని అట్టించి ఇట్టిచ్చేలోగా ఈ కుంటోడి కాలేమైంది? అప్పటికప్పుడే యేసయ్యకే మహిమ కలుగును గాక. ఈ కుంటోడు బాగైందో లేదో ఒరి 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 పిల్లగా ఆగరే ఆ ఖర్చు పిడితీరా వామ్మ ఈ చేతి రుమాల్లో ఏదో శక్తి ఉంది, అది తీరా. ఆయన ఒక గుడ్డోడు ఉన్నాడు. ఆ గుడ్డోని ముఖానికి కొట్టాడు. వాడుతుంటా మొదలెట్టిండు. ఆమె ఇక్కడ చెవిటోడు ఉన్నాడు. ఆ చెవిటోడి చౌకు పెట్టిండు. వాడు వినడం మొదలు పెట్టిండు. హల్లెలూయా, అద్భుతాలు జరిగాయి. అయ్యగారు వెళ్ళిపోయాడు. గారు తీసాడు, వెళ్ళిపోయాడు. ఈ ఖర్చు ఈ ఊర్లోనే మిగిలిపోయింది. అప్ప ఎక్కడ స్వస్థతలు కావాలన్నా ఆ రాత్రి దయ్యం బట్ట కొడిచి కాదు చేస్తా ఉన్నాడు. లొల్లి 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 లొల్లి. అరే అయ్యగారి ఖర్చు తీరా, అయ్యగారి చేతి రుమాలు ఉందిగా, కుంటోడు బాగా గుడ్డోడు ఇదా, ఈ దయ్యం పట్టినోడికి పెడదాం తీసుకుపోయి యేసు నామములో అయ్యగానే దయ్యం వదిలిపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఎంత అద్భుతాలు ఇవన్నీ ఎలా జరిగాయి? పరిశుద్ధాత్ముడు వచ్చాక జరిగాయి. ఆమేన్. పరిశుద్ధాత్ముడు రాకముందు ఇవేం జరగలే. అందుకే మొదటిది జరుగుతుంది చెప్పండి, ఒక సేవకుడు మన ఊర్లో ఉండడం ద్వారా, మనతో ఉండడం ద్వారా, మన సంఘాన్ని నడిపించడం ద్వారా ఎఫెసులో జరిగిన అద్భుతాలు. మొదటిది వారు పరిశుద్ధాత్మను పొందిరి. రెండవది వారు స్వస్థతలు పొందిరి. ఆమె ఏం పొందుకున్నారండి? స్వస్థత. ఆయన అందుబాటులో లేనప్పుడు కూడా విశ్వాసంతో వీళ్ళు ఏం చేశారు? దయ్యం పట్టినోడికి యేసు రక్తమే చేయమని ప్రార్థన తీశారు, రాశారు. అయ్యా ఆ రోజు పౌలు అయ్య గారు వచ్చినప్పుడు ఎలాంటి అద్భుతములు చేశాము, ఈ రోజు యేసు నామములో మేము ప్రార్థన చేస్తున్నాం. వీడికి పట్టిన దయ్యము పోయింది. హల్లెలూయా. అయినాయి అద్భుతాలు అయినాయి. ఆ రోజు అయ్యగారు చేసినట్టే ఈ రోజు సంఘం అంతా కలుసుకొని నూనె రాసి ప్రార్థన చేస్తే రోగులు బాగైతున్నారు, దయ్యాలు పట్టిన వారు విడుదల పొందుతున్నారు. కాబట్టి సేవకుడు అభిషేకించబడ్డ వాడు ఉండడం ద్వారా మనకు జరిగిన రెండో మేలు ఏంటట? స్వస్థతలు, అద్భుతాలు.
ఊర్లో ఒక చర్చ్ ఉంది, ఒక సంఘం ఉందంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఏ సమస్యలు ఉన్నా కూడా వారి కనులు ఎటువైపు చూస్తారే తెలుసా? ఆ దేవుని యొక్క ఆలయం వైపు చూస్తాయి. కొద్దిసేపు ఆలయానికి పోతే దేవుడు నన్ను బాగు చేస్తాడు కదా, నాకు మేలు అవుతుంది కదా, నాకు స్వస్థత వస్తుంది కదా, నా బిడ్డ పెళ్లి అవుతుంది కదా, నా బిడ్డకు సంతానం కలుగుతుంది కదా, గర్భఫలము దొరుకుతుంది కదా, నా కొడుకుకు ఉద్యోగం దొరుకుతుంది కదా, అయ్యో ఇంట్లో నెమ్మది దొరుకుతుంది కదా, అల్లరి కొట్లాట చికాకు చీదర ఇవన్నీ పోతాయి. దేవుని సన్నిధిలో పోయి కూర్చుందా, దేవుని యొక్క ఆలయానికి ప్రజలు ఆటోమేటిక్ గా ఆకర్షించబడతారు. ఆమేన్. అక్కడ జరిగే మూడో మేలు చెప్తాను. 15వ అధ్యాయంలో మనం 15వ వచనంలో మనం గమనించినట్లయితే మరి పౌలు గారు ఇలాంటి గొప్ప సేవ చేస్తా ఉన్నారు, ఇలాంటి గొప్ప పరిచర్య చేస్తా ఉన్నారని ఆ ఊర్లో అట 14వ వచనంలో చదవండి ఒకసారి, వివరిస్తాను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటన చేయుచున్నానన్న మాట చెప్పి దయ్యములను పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకునేది. ఇదో వింతది. వీళ్ళందరూ యేసు ప్రభు నమ్మిన భక్తులు కాదు, మాంత్రికులు అని అక్కడ రాయబడ్డది కదండి. ఈ మంత్రగాళ్ళు ఏం చేసిందంటే పౌలు బలి అద్భుతాలు చేస్తున్నారు, మనం కూడా చేద్దాం పట్రా, పౌలు యొక్క దేవుని నామములో యేసు నామములో పౌరుని వాళ్ళు కూడా ఏదో అద్భుతాలు చేయడానికి ప్రయత్నం చేశారు. ఏం జరగదు. ఎట్ట జరుగుద్ది? ఎవడు పడితే వాడు చేస్తే ఎలా జరుగుద్దండి? విశ్వాసముతో చేస్తేనే ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. ఈ సంగతి అంతా చూసి ఎఫెసు నగరంలో ఉన్న ప్రధాన యాజకునికి 7 కొడుకులు ఉన్నారు. ఆడి పేరు కూడా ఉన్నాడా? ఈ 7 కొడుకులు వీళ్ళొక అరే అందరు పౌలుకు ఫేమస్ అయిందన్నారు. ఏదిరా, ఏ ఊరు రా పౌలు? ఏ ఊరాడు? ఏదో ఊరు నుంచి వచ్చి మన ఊర్లో సేవ చేసుకుంటా ఆయన ఫేమస్ అవుడేదిరా. ఈ పుట్టి పెరిగిన కానీ ఎఫెసు నగరం మనది, ఈ దేవాలయం మనది, ఇక్కడ ప్రధాన యాజకుడు మన తండ్రి గారు, మనం 7 కుమారులు ఉంటివి కదా, మనమే దీనిని శాసిద్దాం పట్రా అని 7 కొడుకులు ఏం చేసినట? ఒక దయ్యము పట్టిన వాడిని యేసు నామములో గద్దిస్తున్నాం అని వాళ్ళు ప్రార్థన చేశారు. వాళ్ళకు రక్షణ లేదు, వాళ్ళకు బాప్తిస్మం లేదు, అసలు వాళ్ళకి యేసు నామమే తెలియదు, అసలు అభిషేకము లేదు, వారు దైవజనులే కాదు, కనీసం మోకరించి యేసు ప్రభువా అని కన్నీరు గార్చిన అనుభవం లేదు. అంటే దయ్యం పట్టింది ఆడు. ఆ దయ్యం పట్టిన వాళ్ళ నుంచి దయ్యం మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందో తెలుసా? ఏమంటాం చూడండి, ఏమని మాట్లాడింది అక్కడ చూడండి. నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా గుర్తెరుగుదును. ఈ 7 కుమారులు ఇప్పుడు రెచ్చిపోతారు. ఎట్లా? ఊర్లో వాళ్ళ ఘనత చూపించుకోవడం కోసం. ఎందుకు? పౌలు బయటూరయ్య గారు ఊర్లో మన నాయన ప్రధాన యాజకుడే, మన పొగరేదో మనం చూపిద్దాం రా, మనం ఏందో అసలు ఊరందరికి ఇప్పుడు మనం ఏందో తెలుసుకోవాలన్నాడు, రా చేద్దాం. ఎందుకంటే పౌలు గారు ప్రార్థన చేయడం చూశారు కదా, యేసు నామములోని గద్దిస్తాడు పోతున్నాయి, మనం కూడా అట్నే అందాం రా అనుకున్నారు. అని ఒక దయ్యం పట్టినోని యేసు నామములో పో అని అంటున్నారు. కానీ ఆ దయ్యం పట్టినోడు దిగ్గు నిలబడి పోట్లే ఆడంటే, అరే నాకు యేసు ప్రభు తెలుసురా, పౌలు నమ్మినోడి కూడా తెలుసురా, పౌలు దేవుడు తెలుసు, పౌలు తెలుసు, అసలు మీరెవర్రా నన్ను ఎల్లగొట్టడానికి? మీరెవర్రా అని ఆ దయ్యము పట్టిన వాడు దొమ్మిగా ఈ 7 మీద పడి ఎర్రగా బాధుడు బాస్తే ఒక్కొక్కడికి దెబ్బలు కలిగి గుడ్డలు చిరిగి దింగబ్బరుడై బరి మధ్యలో ఆ ఊర్లో పరుగులు తీసి పారిపోయారు. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. ఏమనుకుంటున్నావు? ఆటలా? ఎవడు పడితే వాడు యేసు నామాన్ని ఉచ్చరించడానికి అంత ఈజీ అనుకున్నావా? యేసు నామం శక్తి గల నామం, యేసు నామం మహిమ గల నామం, యేసు నామం దయ్యములను గడగడలాడించు నామం,
యేసునామం పాపులను రక్షించు నామం, యేసునామం చచ్చిన వారిని లేపే నామం. ఏమనుకున్నా అట్లాంటి యేసునామాన్ని మీ ఘనతల కోసం పొగరుబట్టి మీ ఇష్టానుసారంగా మీ ఊర్లో పౌలెవర్రా మనమే చూసుకుందాం పఠో అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరోళ్ళు కాదు యాక్షన్ తీసుకుంది. ఏ దయ్యాలు ఎలాగొట్టాలనుకున్నారో ఆ దయ్యాలే ఉరికిచ్చి తంతే ఊర్లో పెద్ద ప్రచారమైంది. వామ్మో యేసునామం గొప్ప నామం రే, ఎవడు పడితే వాడిని అక్రమంగా వాడడానికి వీలు లేదు. ఆయన మహిమగల దేవుడు, ఆయన గొప్ప దేవుడు. ఎవరి చేతుల్లో ప్రకటించబడతారో వారి చేతుల్లోనే అద్భుతాలు అయితాయి. కానీ ఎవడు పడితే వాడు స్వార్థంతో చేసే కౌరా అని ప్రజలు గుర్తిరిగి సువార్త విస్తరించిపోయిందని. అసలు సువార్త అట్లా వెళ్ళిపోయింది. ఈ సువార్త విని మంత్రగారు దెబ్బత భయపడ్డారు. ఊరు నాయన ప్రధాన యాజకుని కొడుకులే ఉరికిచ్చిరా దయ్యం, ఇంకా నయం మనకు ఆ పరిస్థితి పట్టలేదు అని వాళ్ళ మంత్ర పుస్తకాలు, మంత్ర దండాలు, మంత్ర సామాగ్రి రకరకాలు ఉంటాయి కదా, వాటన్నిటిని పోగు చేసి అన్నిటిని పౌలు గారి దగ్గరికి వచ్చి పౌలు గారి కాళ్ళ దగ్గర పడేసి, అయ్యా క్షమించండి, మేమేదో అనుకున్నాం, నువ్వు ప్రకటించే దేవుడు నిజముగా రక్షకుడు, గొప్ప దేవుడు, హల్లెలూయా మొత్తం తగిలేశారు. ఆ పుస్తకాలని, మంత్రదండాలను, సమస్త విగ్రహారాధన సామాగ్రిని కాల్చి పూర్తిగా మార్చారామే. యేసుకే మహిమ కలుగును గాక. అలా సేవకులు ఉండడం ద్వారా వాళ్ళు ఒక సంఘాన్ని పొందుకున్నారు. అది పెద్ద సంఘమైందండి. ఎఫెసు అనేది పెద్ద సంఘం. పౌలు గారాడికి వచ్చినప్పుడు ఏం లేదు, సంఘం లేదు. ఏదో సువార్త తెలిసిన నలుగురు యవనస్తులు ఉన్నారు అంతే. వాళ్ళకు కూడా పరిశుద్ధాత్మ లేదు. కాబట్టి మరి దైవజనుడు ఉండడం ద్వారా ఆడ జరిగిన మేలు ఏం చెప్పండి. మొట్టమొదటిది పరిశుద్ధాత్మను పొందుకున్నారు. రెండవది ఏం పొందుకున్నారు? స్వస్థతలు పొందుకున్నారు. మూడవది ఏం పొందుకున్నారు? ఒక సంఘముగా వాళ్ళు ఏర్పడ్డారు. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. ఇక సంఘం ఉందంటే ఇంకేం బాధండి. అన్నిటికీ దిక్కు అది పెద్ద దిక్కు సంఘమే. మనకు దేవాలయము, దేవుని సంఘం, మన కోసం ప్రార్థించే దేవుని బిడ్డలు ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇన్ని జరిగిన ఆ ఎఫెసు సంఘం, అంత అభివృద్ధి చెందిన ఆ ఎఫెసు సంఘం దేవుని చేత సాక్ష్యం పొందింది తెలుసా? యోహాను పద్మాసు ద్వీపంలో ఉండి ప్రకటన గ్రంథము రాస్తూ ఉన్నప్పుడు దేవుడు సాక్షాత్తు యోహానుకు దర్శనమిచ్చి 7 సంఘాలకి లేఖ రాయము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది, 7 సంఘములకు నీవు లేఖ రాయము. 2వ వచనంలో చెప్తాడు కదా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. ఆమె ఎఫెసు సంఘం యొక్క క్రియలు అంటే వాళ్ళు ఎట్లా చేశారు, ఎలాంటి సువార్త చేశారు, ఎలా దేవుని కోసం సాక్షిగా నిలబడ్డారు, ఎలా నిందలు సహించారు, ఎలా శ్రమలు సహించారు, మరి ఏ రీతిగా వారు ఒక సహవాసంగా కూడుకోవడానికి మరి ఏ రీతిగా వెనకాడలేరు, కష్టాలు భరించారు, కన్నీరు భరించారు, వ్యాధి బాధలు భరించారు, పేదరికాన్ని భరించారు. ఇవన్నీ కూడా దేవుడు ఎరుగుతున్నాడట, చూస్తున్నాడు. ఆమె ఎంత మంచి సాక్ష్యం కదా. ఇది దేవుని చెప్పిన సాక్ష్యం కాదు, పౌలు చెప్పిన సాక్ష్యం కాదు. సాక్షాత్తు ఎవరు చెప్తున్న సాక్ష్యం అండి? సాక్షాత్తు పరలోకమందున్న ఆ దేవుడే ఎఫెసు గురించి చెప్తున్న సాక్ష్యం. హల్లెలూయా. ఇది ఒక సేవకుడు సంఘములో ఉండడం ద్వారా జరిగే మేలు. సంఘం ఎంత చక్కగా దీవించబడ్డది. కష్టాలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి, కానీ సంఘం సహించగలుగుతుంది, భయపడట్లే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆనాటి ఎఫెసు సంఘము ఏ రీతిగా ఆశీర్వదించబడిన, ఏ రీతిగా మేలు పొందిన, అలా దైవజనుడి యొక్క రాకడ ద్వారా సంఘము దీవించబడును గాక. ఆమేన్.